హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం బ్యాడ్ల్యాండ్ హంటర్స్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ మూవీలో మెయిన్ లీడ్ వచ్చేసి మనకు బాలయ్య ఎలానో ఇతను కూడా కొరియన్ ఇండస్ట్రీకి బాలయ్య అని చెప్పొచ్చు. ఇతని మూవీస్లో నాకు పర్సనల్గా ది గ్యాంగ్స్టర్, ది కాప్, ది డెవిల్ అనే మూవీ అయితే మాత్రం చాలా ఇష్టం. ఒకసారి మీరు కూడా ఈ మూవీని ట్రై చేయండి. మూవీ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇది ఒక రియల్ గ్యాంగ్స్టర్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీశారు. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. ఈ వీడియో అంతా మీరు చూసేశాక వీడియో మీకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తే, మా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మన ఛానల్కి రీసెంట్గానే జాయిన్ బటన్ని కూడా ఆన్ చేశాము. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్లో ఒక స్పెషల్ మెంబర్గా జాయిన్ అయిపోండి. ఓపెన్ చేస్తే యాంగీసు అనే సైంటిస్ట్ దగ్గర స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇతనికి తన కూతురు అంటే పిచ్చి. ఆమెకేదో వింత వ్యాధి వచ్చి చనిపోయే స్టేజ్లో ఉంటుంది. యాంగ్ తన కూతుర్ని ఎలాగైనా బతికించుకోవాలని ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తాడు. అయితే ఏమవుతుందో ఏమో గానీ ల్యాబ్లో ఉన్న సైంటిస్టులందరూ చనిపోయి నేల మీద పడి ఉంటారు. వాళ్ళ శవాల పక్కనే కొన్ని లిజర్డ్స్ తిరుగుతుంటాయి. వాటిని కూడా ఎక్స్పెరిమెంట్స్లో యూజ్ చేసి ఉంటారు. వాటిలో ఒక లిజర్డ్ సగానికి కట్ అయిపోయి ఉంటుంది. కానీ అది చనిపోదు. ముందు భాగం బతికే ఉంటుంది. అండ్ టైల్ పార్ట్ కూడా బతికే ఉంటుంది. అవి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. చేతుల నిండా రక్తంతో ఉన్న యాంగ్ తన కూతురు దగ్గరికి వచ్చి, నేను నీకు పునర్జన్మ ప్రసాదిస్తానని చెప్తాడు. అదే సమయంలో కొంతమంది పోలీసులు యాంగ్ ఉన్న ల్యాబ్లోకి ఎంటర్ అవుతారు. యాంగ్ ఒక సీరంని తన కూతురికి ఇంజెక్ట్ చేయబోతుండగా ఒక లేడీ ఆఫీసర్ అతన్ని ఆగమని, నీ కూతుర్ని బతికించే మార్గం ఇది కాదు, నిజంగా తనని బతికించాలి అనుకుంటే తనకేం ఇంజెక్ట్ చేయొద్దని అంటుంది. దానికి యాంగ్, నేను మందుని కనిపెట్టాను, అది సక్సెస్ అయింది. ఈ సీరంని నేను ఇంజెక్ట్ చేయకపోయినా కూడా తను కొంచెం సేపట్లో చనిపోతుంది అని సీరంని ఇంజెక్ట్ చేయబోతాడు. వెంటనే ఒక ఆఫీసర్ యాంగ్ని షోల్డర్ దగ్గర షూట్ చేస్తాడు. ఆ సమయంలో ఒక పెద్ద భూకంపం సంభవించి ఆ దేశమంతా నాశనం అయిపోతుంది. మేబీ ప్రపంచమంతా కూడా నాశనమై ఉండొచ్చేమో. ఆ పెద్ద భూకంపం సంభవించిన కొన్నేళ్ల తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది. భూకంపం నుండి బతికి బయటపడ్డ అతి కొద్ది మంది ప్రజలు చిన్న చిన్న కాలనీలుగా బతుకుతుంటారు. సౌత్ కొరియా అంతా ఒక వేస్ట్ ల్యాండ్ లాగా మారిపోయి ఉంటుంది. అయితే ప్రజెంట్ ఉన్న ప్రజలందరికీ ఒక పెద్ద సమస్య రిసోర్సెస్. మెయిన్గా ప్యూర్ వాటర్ అనేది చుక్క కూడా సరిగా దొరకదు. ఫుడ్ కూడా అంతంత మాత్రంగానే దొరుకుతుంటుంది. ఒక్క బాటిల్ వాటర్ కోసం 100 కేజీల బంగారం ఇస్తామన్నా కూడా వాటర్ని ఇవ్వడానికి ఒప్పుకోరు. కట్ చేస్తే జైవాన్ తన విల్లు బాణాలతో వేటకు వెళ్తాడు. అతనికి రోడ్డు మీద ఒక పెద్ద మొసలి కనిపించడంతో అతను ఒక కారు వెనక దాక్కుని దానిపైకి ఒక బాణాన్ని వేస్తాడు. ఆ బాణం దాని కంట్లో గుచ్చుకుంటుంది. మొసలి చనిపోయిందేమో అనుకుని అతను దాని దగ్గరికి వెళ్తుంటాడు. కానీ అది చావదు. మొసలి వేగంగా అతని మీద అటాక్ చేయడానికి వెళ్తుంటుంది. జైవాన్ మరో బాణం వేసినా కూడా యూజ్ లేకపోవడంతో అతను వెంటనే పక్కనే ఉన్న కారులోకి ఎక్కుతాడు. అయితే ఆ మొసలి కారు విండోని పగలగొట్టుకుని మరీ జైవాన్ మీద అటాక్ చేస్తుంది. వెంటనే అక్కడికి మన పెద్దన్న నంసాన్ వచ్చి బాహుబలిలో బల్లాలదేవ బర్రెను గుద్ది చంపినట్టు ఆ మొసలి తోకను పట్టుకుని దాన్ని వెనక్కి లాగి దాని తలను నరికేస్తాడు. వీళ్ళిద్దరూ ప్రొఫెషనల్ హంటర్స్. నంసాన్కి జైవాన్కి చాలా ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ లాగా మంచి బ్రదర్స్లా ఉంటారు. వాళ్ళు జంతువులను వేటాడి వాటి మాంసాన్ని విలేజ్ మార్కెట్లో అమ్మి మాంసానికి బదులుగా డబ్బులు కాకుండా ప్రజల దగ్గర ఉన్న ఇతర వస్తువుల్ని డబ్బుల్లా తీసుకుంటారు. లైక్ బార్టర్ సిస్టమ్ లాగా. వీళ్ళిద్దరికీ సునా అనే అమ్మాయితో అండ్ తన గ్రాండ్ మదర్తో మంచి రిలేషన్ ఉంటుంది. నంసాన్ కూతురు భూకంపం వల్ల చనిపోతుంది. ఆ బాధలో ఉన్న నంసాన్ సునాని తన కూతురులాగా ఫీల్ అవుతూ తనకు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంటాడు. సునా కూడా మాంసం కొట్టు దగ్గరికి వస్తుంది. నంసాన్ కొంత మాంసాన్ని వాళ్ళకి ఇస్తాడు. సునా నంసాన్ వేటాడుతున్నట్లు ఉన్న ఒక డ్రాయింగ్ని వేసి నంసాన్కి ఇస్తుంది. జైవాన్కి సునా అంటే చాలా ఇష్టం. అతను సునాని నా డ్రాయింగ్ వేయలేదా అని అడుగుతాడు. అదే సమయంలో పోలీసులమంటూ కొంతమంది అక్కడికి వచ్చి అక్కడున్న ప్రజల్ని, మెయిన్గా సునాని బాగా ఇబ్బంది పెడతారు. వెంటనే జైవాన్ అక్కడికి వెళ్ళి వాళ్ళని కొడతాడు. అయితే కాసేపటికి వాళ్ళందరూ కలిసి జైవాన్ని కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఇక ఇది ఆగేలా లేదని నంసాన్ రంగంలోకి దిగి అందరినీ చితక్కొడతాడు. నంసాన్ వాళ్ళలో ఒకరిని పట్టుకొని, అసలు ఎవర్రా మీరు, మీ లీడర్ ఎవడని అడుగుతాడు. దానికి వాడు టైగర్ మా లీడర్ అని చెప్తాడు. నంసాన్కి వాడి దగ్గర ప్యూర్ వాటర్ ఉన్న ఒక బాటిల్ కనిపించి కాస్త ఆశ్చర్యపోయి, ఈ వాటర్ ఎక్కడివిరా అని అడుగుతాడు. దానికి వాడు, ఒక అపార్ట్మెంట్ ఉంది, అక్కడ స్వచ్ఛమైన నీరు దొరుకుతుందని చెప్తాడు. నిజానికి భూకంపం వల్ల అంతా నాశనం అయిపోతుంది. అందరూ చిన్న చిన్న షెడ్యూల్లో బతుకుతుంటారు. సో నంసాన్కి వాడు చెప్పేదంతా అబద్ధం అని అనిపించి, ఇంకోసారి ఈ ఏరియాలో కనిపిస్తే చంపేస్తానని మీ బాస్కి చెప్పమని అంటాడు. దానికి వాడు భయపడి, అసలు మిమ్మల్ని ఎవరు కొట్టాడని అడిగితే ఏం చెప్పాలని అడుగుతాడు. దానికి నంసాన్ తన పేరు చెప్పడంతో వాళ్ళందరూ భయపడి, మీరే ఆ నంసానా అని పారిపోతారు. జైవాన్ నంసాన్తో ఆ బిల్డింగ్ గురించి మాట్లాడుతూ, నిజంగానే ఆ బిల్డింగ్ ఉందంట, కొంతమందిని అక్కడికి రాణిస్తారని అంటాడు. ఇద్దరు సున్నా ఉండే షెడ్ దగ్గరికి వెళ్ళగా సున్నా అండ్ తన గ్రాండ్ మదర్తో కొంతమంది అవుట్ సైడర్స్ మాట్లాడుతుంటారు. ఆ గ్రూప్తో వచ్చిన టీచర్ వాళ్ళందరితో, సున్నా లాంటి యంగ్ ఏజ్ పీపులే మన దేశానికి ఫ్యూచర్. మేము దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్ నుండి వచ్చాం. అక్కడ ప్యూర్ వాటర్, తినడానికి తిండి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మాతో రండని అంటుంది. అండ్ అలానే మీ గ్రాండ్ మదర్కి కావాల్సిన మెడిసిన్స్, హెల్త్ చెకప్ అన్నీ చేపిస్తామని అనడంతో ఇద్దరు వెళ్ళాలని అనుకుంటారు. ఇలాంటి ప్లేస్లో సునా ఉండడం కన్నా కూడా అపార్ట్మెంట్లో ఉంటే హ్యాపీగా ఉంటుందని నంసాన్ అనుకుంటాడు.
జైవాన్ సునాని ఇష్టపడుతుంటాడు కదా, సో సునా వెళ్తున్నందుకు తను బాధపడతాడు. సునా ఆ టీచర్తో నమ్సాన్ అండ్ జైవాన్ కూడా మా ఫ్యామిలీనే, వాళ్ళు కూడా రావచ్చా అని అడుగుతుంది. దానికి ఆమె ఓన్లీ బయలాజికల్గా ఫ్యామిలీ అయిన వాళ్ళనే రాణిస్తామని అంటుంది. సునా అపార్ట్మెంట్కి వెళ్లే ముందు తను గీసిన జైవాన్ డ్రాయింగ్ని అతనికిచ్చి వెళ్తుంది. నమ్సాన్ అండ్ జైవాన్ ఇక తిరిగి వాళ్ళ షెడ్కి వెళ్తారు. నమ్సాన్ సునా ఇచ్చిన డ్రాయింగ్ని ఇంతకుముందు సునా ఇచ్చిన డ్రాయింగ్స్ దగ్గర పెడతాడు. జైవాన్ తనకి సునా ఇచ్చిన డ్రాయింగ్ని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి రాత్రి వేటకు వెళ్తారు. కట్ చేస్తే సునాలాగే ఇంకొంతమంది యంగ్స్టర్స్ని తీసుకుని టీచర్ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తుంటుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత మిగిలిన సోల్జర్స్ కూడా టీచర్ గ్రూప్తో జాయిన్ అవుతారు. కొంతమంది సోల్జర్స్ చెవి దగ్గర ఏదో డిఫరెంట్గా ఉండడం సునా గమనిస్తుంది. సునాలాగానే ఇంకా చాలామంది యంగ్స్టర్స్ని తీసుకుని వస్తారు కదా, వాళ్ళలో చూయే అనే అమ్మాయి సునాకి తను పరిచయం చేసుకుని ఫ్రెండ్ అవుతుంది. చాలా దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత సునా గ్రాండ్ మదర్ నడవలేకపోతుంది. అండ్ అలానే ఆ గ్రూప్లో ఇంకొక ఓల్డ్ మ్యాన్ కూడా నడవలేకపోతాడు. ఆ టీచర్ ఇద్దరు సోల్జర్స్కి వాళ్ళని అప్పగించి దగ్గరలో ఉన్న మెడికల్ క్యాంప్కి తీసుకెళ్లమని చెప్తుంది. కానీ సునా వాళ్ళు కొంచెం దూరం ముందుకు నడవగానే కార్స్ దగ్గరికి చేరుకుంటారు. సునాకి డౌట్ వచ్చి కార్స్ ఇంత దగ్గరగా ఉంటే మా గ్రాండ్ మదర్ని ఎందుకు వెనక్కి పంపించారని క్వశ్చన్ చేస్తుంది. దానికి ఆ టీచర్ సరిగా ఆన్సర్ ఇవ్వదు. రేపు మీ గ్రాండ్ మదర్ అపార్ట్మెంట్ దగ్గర నేను కలుసుకుంటుందని చెప్తుంది. అయితే ఆ ఇద్దరు సోల్జర్స్ సునా గ్రాండ్ మదర్ని ఓల్డ్ మ్యాన్ని చంపేస్తారు. నైట్ హంటింగ్కి వచ్చిన నమ్సాన్ అండ్ జైవాన్ సోల్జర్స్ సునా గ్రాండ్ మదర్ని చంపేయడం చూస్తారు. ఇద్దరూ చాలా కోపంతో ఆ సోల్జర్స్ మీద అటాక్ చేస్తారు. నమ్సాన్ తన కత్తిని ఒకటి గుండెల్లో దించుతాడు. అలానే ఒక బాణాన్ని ఇంకొకటి గుండెల్లో గుచ్చుతాడు. ఇక వాళ్ళు చనిపోయారనుకుని వాళ్ళిద్దరూ బామ్మ దగ్గరికి వెళ్తుండగా ఇద్దరు సోల్జర్స్ తిరిగి పైకి లేస్తారు. వాళ్ళని ఎంతలా గాయపరుస్తున్నా కూడా వాళ్ళిద్దరూ చావరు. అండ్ నొప్పంటే ఏంటో కూడా తెలియనట్టు రాక్షసుల్లాగా నమ్సాన్ని జైవాన్ని చంపాలని చూస్తుంటారు. జైవాన్ ఒక సోల్జర్ని ట్రాప్లో ఇరుక్కునేలా చేస్తాడు. అయినా కూడా వాడు తన కాలిని కోసేసుకొని జైవాన్ మీద అటాక్ చేయడానికి వస్తాడు. అదే టైంలో ఒక లేడీ అక్కడికి వచ్చి ఒక సోల్జర్ తల నరికి చంపేస్తుంది. నమ్సాన్ కూడా రెండో సోల్జర్ తల నరికేయడంతో వాడు కూడా చనిపోతాడు. అప్పుడే అర్థమవుతుంది వాళ్ళని తల నరికితే తప్ప వాళ్ళు చనిపోరని. ఇక నమ్సాన్ అండ్ జైవాన్ ఇద్దరూ కలిసి బామ్మని సమాధి చేస్తారు. నమ్సాన్ ఆ లేడీని నువ్వెవరని అడుగుతాడు. అప్పుడు ఆమె, నా పేరు లీ, నేను ఇంతకుముందు ఎయిర్ ఫోర్స్ యూనిట్లో ఉన్నాను. భూకంపం వచ్చిన తర్వాత అంతా నాశనం అయిపోయింది. ఆ రోజు మేము ఆకాశం నుండి అంతా గమనిస్తూనే ఉన్నాం. అంతా నాశనం అయిపోయినా కూడా ఒక్క అపార్ట్మెంట్ మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంది. మా కెప్టెన్తో కలిసి అందరం ఆ అపార్ట్మెంట్ని బ్రతుకున్న ప్రజలకు ఒక షెల్టర్ లాగా మార్చాం. ఒకే ఒక్కడు అక్కడికి వచ్చేంత వరకు అంతా బాగానే ఉంది. ఒకరోజు ఆ అపార్ట్మెంట్ దగ్గరికి యాంగ్ వచ్చాడు. అతను డాక్టర్ అవడంతో అందరికీ యూజ్ అవుతాడని అనుకున్నాం. కానీ యాంగ్ వచ్చిన తర్వాత అపార్ట్మెంట్లో షెల్టర్ కోసం వచ్చిన చాలామంది యంగ్స్టర్స్ కనిపించకుండా పోతారు. సో ఇంకా లీకి యాంగ్ మీద అనుమానం వచ్చి వెళ్ళి క్వశ్చన్ చేస్తుంది. అప్పుడే లీకి అర్థమవుతుంది కెప్టెన్ అండ్ యాంగ్ ఇద్దరూ కలిసి యంగ్స్టర్స్ని మాయం చేస్తున్నారని. కెప్టెన్ ఒక సోల్జర్ని కాల్చగా వాడు చనిపోతాడు. అది చూసిన లీ భయపడుతుంది. కానీ వెంటనే ఆ సోల్జర్ ప్రాణాలతో లేచి నిలబడతాడు. అతను అలా బతకడం చూసి లీ షాక్ అయిపోతుంది. అప్పుడు యాంగ్ ఆమెతో, నేనే మానవ జాతి యొక్క ఫ్యూచర్ని. ఇలాంటి భూకంపం మరొకటి సంభవిస్తే మానవులు ఎలా తప్పించుకుని బతకగలరు? అందుకే మానవులకి చావే లేకుండా ఉండేలా సీరంని కడిపెడుతున్నానని అంటాడు. ఎంతోమంది కనిపించకుండా పోయిన యంగ్ పీపుల్ని యాంగ్ తన ఎక్స్పెరిమెంట్స్ కోసం యూజ్ చేసుకుని చంపేశాడని లీకి అర్థమై యాంగ్ని చంపేయాలని చూస్తుంది. కానీ కెప్టెన్ మనుషులు ఆమెను ఆపుతారు. ఆమె వాళ్ళందరితో పోరాడుతుంటుంది. కెప్టెన్ ఆమెను షూట్ చేయడంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది. ఇది లీ యొక్క కథ. లీ నమ్సాన్తో, మీ సాయం నాకు చాలా అవసరం. మనం వెళ్ళి అపార్ట్మెంట్లో ఉన్న నా మనుషుల్ని విడిపించగలిగితే అందరం కలిసి యాంగ్ని వాడి మనుషుల్ని చంపేసి అపార్ట్మెంట్లో ఉన్న యంగ్స్టర్స్ని కాపాడవచ్చని చెప్తుంది. సునాని కాపాడుకోవడానికి నమ్సాన్ అండ్ జైవాన్ కూడా లీకి సహాయం చేయడానికి ఒప్పుకుంటారు. ఆ రోజు ఉదయమే సునా మిగిలిన వాళ్ళందరితో కలిసి అపార్ట్మెంట్ని చేరుకుంటుంది. అక్కడ అందరికీ వాటర్ బాటిల్స్ ఇస్తారు. సునా తన గ్రాండ్ మదర్ కోసం ఇంకొక వాటర్ బాటిల్ని తీసుకుని తనకిచ్చిన రూమ్లోకి వెళ్తుంది. యాంగ్ సోల్జర్స్తో కలిసి ఆ అపార్ట్మెంట్ని రన్ చేస్తుంటాడు. యాంగ్ ఇదంతా చేస్తుంది కేవలం తన ఎక్స్పెరిమెంట్స్ని సక్సెస్ చేసుకోవడానికే. భూకంపం రాకముందు నుండి కూడా అతను ఒక మనిషిని ఇమ్మోర్టల్గా, అంటే చావే లేకుండా ఎలా రెడీ చేయాలని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటాడు. ఆ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఎంతో మందిని బలి చేస్తాడు. ఎక్స్పెరిమెంట్స్కి మనుషులు కావాల్సిన ప్రతిసారి తన దగ్గరున్న సోల్జర్స్తో 20 సంవత్సరాల లోపున్న టీనేజర్స్ని తెప్పించుకునేవాడు. సేమ్ సునాని ఎలా అయితే ఇక్కడికి తెచ్చాడో అలానే. ఫస్ట్లో కొంతమంది పోలీసులమని సునా మీద, విలేజర్స్ మీద అటాక్ చేయడానికి వస్తారు కదా, వాళ్ళు కూడా యాంగ్ దగ్గర వాటర్ అండ్ రిసోర్సెస్ తీసుకుని ఫ్యామిలీస్ని, టీనేజర్స్ని యాంగ్కి సప్లై చేస్తుంటారు. అందుకే వాళ్ళు సునాని తీసుకెళ్లాలని చూస్తారు. కట్ చేస్తే టీనేజర్స్ అందరికీ 8th ఫ్లోర్లో రూమ్స్ ఇస్తారు. పిల్లల తల్లిదండ్రుల్ని మాత్రం బేస్మెంట్కి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళని షిఫ్ట్ల వారీగా వాటర్ ప్యూరిఫై చేసే పనిలో పెడతారు. అసలు బయాలజికల్ ఫ్యామిలీని ఎందుకు తీసుకొస్తారంటే వాటర్ని ప్యూరిఫై చేయడానికి వర్కర్స్ కావాలి. అలానే ఎక్స్పెరిమెంట్స్కి టీనేజర్స్ కావాలి. సో పేరెంట్స్ని వర్క్లో పెట్టొచ్చు, వాళ్ళు వర్క్ చేయకపోతే పిల్లల్ని ఏదైనా చేస్తామని భయపెట్టొచ్చు కదా, సో అందుకని తెస్తారు. ఎవరి పేరెంట్స్ అయినా వర్క్ చేయడానికి ఎఫిషియెంట్గా లేకపోతే వాళ్ళని చంపేస్తారు. అంటే సునా గ్రాండ్ మదర్ని అండ్ ఒక ఓల్డ్ మ్యాన్ని చంపేశారు కదా, సేమ్ అలానే. యంగ్ కనిపెట్టిన ఆ సూపర్ సీరంని కెప్టెన్ ఎక్కించుకుంటాడు. దానివల్ల అతను సూపర్ హ్యూమన్ లాగా, నార్మల్ మనుషుల కన్నా కూడా కొంచెం పవర్ఫుల్ లాగా తయారవుతాడు.
కెప్టెన్ సూపర్ హ్యూమన్ లాగా ఇమ్మోర్టల్గా మారి మిగులున్న వేస్ట్‌ల్యాండ్ అంతటిని తనే పరిపాలించాలని అనుకుంటాడు. కట్ చేస్తే ఆ అపార్ట్మెంట్లో టీనేజర్స్కి స్కూల్లో చెప్పినట్టు క్లాసులు కూడా చెప్తుంటారు. సునా అండ్ తన ఫ్రెండ్ అయిన చూయే ఇద్దరు క్లాస్కి వెళ్ళి వాళ్ళని మిగిలిన స్టూడెంట్స్కి పరిచయం చేసుకుంటారు. సునా అక్కడున్న స్టూడెంట్స్ మొహాలని గమనిస్తే ఒక్కరి మొహంలో కూడా ఎలాంటి చలనం ఉండదు. అండ్ అలానే ప్రతి ఒక్క స్టూడెంట్ చెవి దగ్గర ఏదో మచ్చ ఉంటుంది. సునాకెందుకో బాగా డౌట్ వచ్చి వాటర్ని మాత్రం అసలు తాగదు. నమ్సాన్ టైగర్ గ్యాంగ్ ఉండే ప్లేస్కి వచ్చి టైగర్ గ్యాంగ్ మీద అటాక్ చేసి అందరినీ లేపేస్తాడు. ఆ తర్వాత టైగర్ని బాగా కొట్టి అపార్ట్మెంట్కి టైగర్కి సంబంధం ఏంటని అడుగుతాడు. అప్పుడు టైగర్, మేము వాళ్ళకి మనుషుల్ని సప్లై చేస్తాం. మొదట్లో ఎవరిని తెచ్చినా కూడా ఓకే అనేవాళ్ళు, కానీ తర్వాత మాత్రం టీనేజర్సే కావాలని అడిగారు. వాళ్ళు చెప్పిన డేట్కి మేము వెళ్ళి మనుషుల్ని అందించేవాళ్ళమని చెప్తాడు. టీచర్ క్లాస్ చెప్తుంటే సునా మాత్రం క్లాస్ వినకుండా తన గ్రాండ్ మదర్ డ్రాయింగ్ వేసుకుంటుంది. టీచర్ సునాని క్లాస్ వినమని గట్టిగా అరుస్తుంది. అప్పుడు సునా, డాక్టర్ యాంగిసు గొప్పవారని ఇక్కడున్న వాళ్ళందరూ అంటున్నారు. ఆయన అంత గొప్పవాడు అయితే ఇక్కడున్న వాటిని బయట ప్రజలకు కూడా ఇవ్వచ్చు కదా, మీరెందుకు ఆ పని చేయట్లేదో నాకు అర్థం అవట్లేదని అంటుంది. దానికి టీచర్, కొత్త తరంలోకి మానవ జాతి అడుగు పెట్టబోతుంది, దానికి మనం అందరం కలిసి యాంగిసుకి హెల్ప్ఫుల్గా ఉండాలని అంటుంది. అప్పుడు చూయ టీచర్తో, నేను యాంగిసు రీసెర్చ్కి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నానని అంటుంది. క్లాస్ జరుగుతుండగా యాంగ్ క్లాస్లోకి వచ్చి స్టూడెంట్స్తో మాట్లాడతాడు. చూయ తన రీసెర్చ్కి హెల్ప్ చేయడానికి ఆసక్తిగా ఉందని తెలిసి తనని 3 గంటలకి ల్యాబ్కి రమ్మని చెప్తాడు. సునా యాంగ్ని తన గ్రాండ్ మదర్ గురించి అడగ్గా ఆమె హెల్త్ సరిగా లేదు, రేపు 6 ఎల్లుండి నీ కలిసే ఏర్పాటు చేస్తానని చెప్పి నువ్వు వీక్గా ఉన్నావు, ఫుడ్ తిని వాటర్ తాగమని బాటిల్ ఇస్తాడు. కానీ సునాకి డౌట్ వచ్చి ఆ బాటిల్లో ఉన్న వాటర్ మాత్రం అసలు తాగదు. ఆ రాత్రి చూయ పేరెంట్స్ వాళ్ళ కూతుర్ని కలవాలని గొడవ చేస్తుంటారు. అదే సమయంలో సునా ఆ ప్లేస్ నుండి తప్పించుకోవాలని తన రూమ్ నుండి బయటకు వస్తుంది. యాంగ్ చూయ పేరెంట్స్తో, మీ అమ్మాయి సురక్షితంగానే ఉంది, కావాలంటే ల్యాబ్కి వచ్చి చూడండి అని చెప్తాడు. సునా అనుకోకుండా యాంగ్ ల్యాబ్లోకి వెళ్తుంది. అక్కడ అతను చేస్తున్న రీసెర్చ్ గురించి తెలిసి చాలా భయపడిపోతుంది. వేరే రూమ్లో చూయని యాంగ్ టేబుల్కి కట్టేసి తన బ్రెయిన్ నుండి దేన్నో బయటకు తీస్తుంటాడు. సునా చూయని చూస్తున్న టైంలో యాంగ్ తన ల్యాబ్లోకి వస్తాడు. వెంటనే సునా వెళ్ళి దాక్కుంటుంది. చూయకి ఏమైందో అని తన పేరెంట్స్ భయంతో ఏడుస్తుంటారు. డాక్టర్ వాళ్లతో తనని అసలు కదిలించొద్దు, కదిలిస్తే తన ప్రాణాలకే ప్రమాదమని చెప్తాడు. అలానే వాళ్ళకి తన కూతుర్ని కూడా చూపించి అందరూ నా కూతురు చనిపోయిందని అనుకుంటున్నారు, కానీ నేను మాత్రం నా కూతుర్ని బతికిస్తున్నానని చెప్తాడు. వాళ్ళు యాంగ్ కూతుర్ని చూసిన తర్వాత తమ కూతుర్ని ఎక్కడ అలా చేస్తాడేమో అని ఇంకా ఎక్కువ భయపడి చూయని కదిలిస్తారు. అలా చేయడం వల్ల ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయ్యి చూయ చనిపోతుంది. డాక్టర్కి కోపం వచ్చి చూయ ఫాదర్ని అక్కడే చంపేస్తాడు. చూయ మదర్ తప్పించుకోబోతుండగా కెప్టెన్ ఆమెను షూట్ చేసేస్తాడు. ఇదంతా సునా దాక్కుని చూస్తుంటుంది. కానీ కాసేపటికే డాక్టర్ సునాని కనిపెట్టేస్తాడు. మరోపక్క నమ్సాన్ టైగర్ని తీసుకుని అపార్ట్మెంట్కి దగ్గరగా వస్తాడు. ఎర్లీ మార్నింగ్ అపార్ట్మెంట్ మీద అటాక్ చేయాలని నమ్సాన్, లీ అండ్ జైవాన్ రెడీగా ఉంటారు. ఇక డాక్టర్ సునా మీద ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సునా డాక్టర్ని, అసలు మా తలలతో నువ్వేం చేస్తున్నావని అడుగుతుంది. దానికి ఆ డాక్టర్, మీ పిట్యూటరీ గ్లాండ్ నుండి రిలీజ్ అయ్యే ఒక ద్రవం నా రీసెర్చ్కి యూజ్ అవుతుంది, కానీ దాన్ని డైరెక్ట్గా యూజ్ చేయలేం, అందుకే దాన్ని కాస్త మార్చడానికి వాటర్లో కెమికల్ని కలిపి ఇస్తున్నానని చెప్తాడు. అపార్ట్మెంట్ దగ్గరికి వస్తున్న టైగర్ని ఒక సోల్జర్ ఆపి, ఏంటి ఇలా వచ్చావు, ఇది మనుషుల్ని డెలివరీ చేసే టైం కూడా కాదు కదా అని అనుమానంగా అడుగుతాడు. వాళ్ళకి డౌట్ వచ్చిందని నమ్సాన్కి అర్థమై ఆ ట్రక్తో అందరినీ తొక్కించుకుంటూ అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవుతాడు. వాళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తున్న సోల్జర్స్ అందరినీ కూడా షూట్ చేసి చంపేస్తారు. సునా కోసం తన ఊరి వాళ్ళు వచ్చారని టీచర్ డాక్టర్తో చెప్తుంది. దానికి డాక్టర్, కెప్టెన్ వాళ్ళ సంగతి చూసుకుంటారులే అని అంటాడు. నమ్సాన్, లీ అండ్ జైవాన్ అండర్ గ్రౌండ్ ప్రిజన్లో ఉన్న లీ మనుషుల్ని విడిపించాలని వెళ్తారు. అయితే అప్పటికే యాంగ్ వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళని రాక్షసుల్లాగా మార్చి అక్కడ బంధించి ఉంచుతాడు. రాక్షసుల్లా మారిన వాళ్ళందరూ ముగ్గురిపైన దాడి చేస్తుండడంతో ముగ్గురు ఆ రాక్షసులందరితో ఫైట్ చేసి వాళ్ళని చంపేస్తారు. అపార్ట్మెంట్లోకి దుండగులు చొరబడ్డారని డాక్టర్ అందరికీ మైక్లో అనౌన్స్ చేస్తాడు. డాక్టర్ కెప్టెన్తో, వాళ్ళు నా ల్యాబ్లోకి మాత్రం అసలు అడుగు పెట్టకూడదు, వాళ్ళని చంపేయమని చెప్తాడు. లీ అండ్ జైవాన్ని సునా కోసం పంపించి నమ్సాన్ సోల్జర్స్ అందరితో పోరాడతాడు. వీడు మామూలోడు కాదు, అందరినీ లేపేస్తాడు. జైవాన్ సునా కోసం వెళ్తుంటాడు. అదే టైంలో కెప్టెన్ లీ మీద అటాక్ చేయడానికి వస్తాడు. కెప్టెన్ సీరం తీసుకోవడం వల్ల తను సూపర్ హ్యూమన్ లాగా ఒక రాక్షసుల్లాగా మారి ఉండడంతో చాలా పవర్ఫుల్గా ఉంటాడు. లీని పిచ్చి కొట్టుడు కొడతాడు. అయినా కూడా లీ చాలా టఫ్ ఫైటే ఇస్తుంది. బట్ కెప్టెన్ మాత్రం ఆమెను బాగా కొట్టి, మాతో చేతులు కలుపుతావా అని అడుగుతాడు. కానీ లీ మాత్రం దానికి ఒప్పుకోదు. ఆమె ఒక కత్తి తీసుకుని కెప్టెన్ కంట్లో పొడుస్తుంది. కెప్టెన్కి బాగా కోపం వచ్చి ఆమెను బాగా కొట్టి కత్తితో పొడిచి విసిరేస్తాడు. నమ్సాన్ వాటర్ ప్యూరిఫైయింగ్ దగ్గర ఉన్న పేరెంట్స్ ద్వారా స్టూడెంట్స్ అందరూ 8th ఫ్లోర్లో ఉన్నారని తెలుసుకుంటాడు. వాళ్ళతో మీ పిల్లలందరినీ వెళ్ళి వెతుక్కోండి అని చెప్తాడు. జైవాన్ క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యి సునా ఎక్కడుందో చూపించమని టీచర్ని బెదిరిస్తాడు. అప్పుడు ఆమె సునా ల్యాబ్లో ఉందని జైవాన్ని తీసుకెళ్తుండగా కెప్టెన్ వాళ్ళని చూస్తాడు. అదే సమయంలో నమ్సాన్ కూడా అక్కడికి వచ్చి, వాడి సంగతి నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు అని జైవాన్ని పంపిస్తాడు. సునా ద్వారా తయారు చేసిన సీరం పనిచేస్తుందని ఆనందంతో డాక్టర్ తన కూతురికి చెప్తుంటాడు. కానీ ఎక్స్పెరిమెంట్స్ చేశాక ఎవరికీ అంత త్వరగా మెలకువ రాదు. సునా మాత్రం వెంటనే స్పృహలోకి రావడంతో డాక్టర్ కాస్త ఆశ్చర్యపోతాడు. సునా డాక్టర్తో, నువ్వు చేస్తున్న పనులకి ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు,
నువ్వు మా బ్రెయిన్స్ నుండి తీసిన ద్రవానికి ఏదో ట్యూన్ చేయాలని అన్నావు. దానికి వాటర్ తాగమని చెప్పావు కదా, నేను మాత్రం ఆ వాటర్ని తాగలేదని చెప్తుంది. అప్పటికే సీరం ఫెయిల్ అయ్యి డాక్టర్ మీద ఎఫెక్ట్ చూపించడం స్టార్ట్ చేస్తుంది. అదే సమయంలో జైవాన్ అక్కడికి వస్తాడు. ఏదైనా చేయాలని చూస్తే సునాని చంపేస్తానని డాక్టర్ బెదిరించడంతో జైవాన్ తన గన్ని కింద పెట్టేస్తాడు. ఆ టైంలో ఒక లేడీ సోల్జర్ జైవాన్ని కొట్టి కింద పడేస్తుంది. యాంగ్ టీచర్ అండ్ ఆ లేడీ సోల్జర్కి తన కూతుర్ని బయటికి తీసుకెళ్లమని చెప్పడంతో వాళ్ళు ఆమెను ఒక సూట్ కేసులో పెడతారు. మరోవైపు నమ్సాన్కి కెప్టెన్కి పెద్ద ఫైట్ జరుగుతుంటుంది. వాళ్ళిద్దరూ మనుషులా మానవ మృగాలా అన్నట్టు కొట్టుకుంటుంటారు. చివరికి నమ్సాన్ కెప్టెన్తో పోరాడి వాడి తలని తెంచేసి చంపేస్తాడు. నమ్సాన్ ల్యాబ్ దగ్గరికి వచ్చి లేడీ సోల్జర్ పైన అటాక్ చేసి గన్ ఫైర్ చేయడంతో టీచర్కి కూడా బుల్లెట్స్ తగులుతాయి. ఆ టీచర్ యాంగ్తో తనని కాపాడమని అడుగుతుంది. కానీ యాంగ్ మాత్రం ఒక బాంబ్ని ల్యాబ్లోకి విసిరేసి వెళ్తాడు. బాంబ్ బ్లాస్ట్ అవడంతో టీచర్ చనిపోతుంది. నమ్సాన్ వచ్చి చూడగా సునా అండ్ జైవాన్ బ్లాస్ట్ నుండి తప్పించుకుని గాయాలతో బయటపడతారు. యాంగ్ తన కూతురున్న సూట్ కేసుని తీసుకుని అపార్ట్మెంట్ కిందకి వస్తాడు. అతను తప్పించుకోవాలని చూస్తుండగా పిల్లల పేరెంట్స్ అందరూ యాంగ్ మీద అటాక్ చేసి మా పిల్లల్ని ఏం చేశావని కింద పడేసి కొడతారు. ఆ టైంలో యాంగ్ యొక్క సీరమ్స్ అన్ని కింద పడేస్తారు. యాంగ్కి కోపం వచ్చి ఒక గన్ తీసుకుని వాళ్ళందరినీ షూట్ చేస్తాడు. ఎలా పడితే అలా పిచ్చివాడిలాగా కాల్చడంతో కొంతమంది చనిపోతారు. అండ్ అలానే కొన్ని బుల్లెట్స్ సూట్ కేసుకి కూడా తగిలి అతని కూతురున్న గ్లాస్ బాక్స్ కూడా పగిలిపోతుంది. తన కూతురు చనిపోవడంతో యాంగ్ చాలా బాధపడతాడు. అప్పుడే నమ్సాన్ వచ్చి యాంగ్ని కాల్చి చంపేస్తాడు. అండ్ కెప్టెన్ చేసిన అటాక్లో లీ చనిపోతుంది అనుకుంటాం కదా, కానీ తను మాత్రం చనిపోదు. తను బతికి బయటపడుతుంది. ఆల్మోస్ట్ కొన్ని నెలలుగా వర్షం కూడా పడని ఆ వేస్ట్ ల్యాండ్లో చివరికి వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. సునా తన గ్రాండ్ మదర్ సమాధి దగ్గరికి చేరుకుని ఆమె చనిపోవడం వల్ల చాలా బాధపడుతుంది. చివరికి నమ్సాన్, జైవాన్ అండ్ సునా తమ ఇంటికి చేరుకుంటారు. ఈ వీడియో మీకు ఎంటర్టైనింగ్గా అనిపించి మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.